దానికి కావాల్సినటువంటి పదార్థాలు గరం మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజ్ ఆఫ్ ఒక టమాటో, ఉల్లిపాయలు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నె కొద్దిగా హీట్ అవ్వగానే కర్రీకి సరిపడినంత ఆయిల్ మనము వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత మనము కొద్దిగా హీట్ అయ్యే వరకు, అంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలను కొద్దిగా మగ్గనియాలి అన్నమాట. సో మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా ట్రై చేయండి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిపోయిన తర్వాత మనము ఈ విధంగా మగ్గిన తర్వాత కూరకు సరిపడనంత పసుపుని మనము యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక టేబుల్ స్పూన్ ఆపు పసుపు, నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను. ఈ విధంగా పసుపు వేసుకొని కూరని కొంచెము ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనము మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గిపోయి ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని మనము కొద్దిగా అందులో వేసుకోవాలి. అంటే చూడండి, నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కొద్దిగా చికెన్ వేసి మొత్తము కూడా ఉల్లిపాయలు కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను తాలింపులో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కానీ నేను వేయలేదు, గమనించండి. ఎందుకు అంటే మా నాయనమ్మ, మా అమ్మ కానీ ఈ విధంగానే చేసేవాళ్ళు అన్నమాట. మొత్తం చికెన్ అంతా మగ్గిన తర్వాతనే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారనమాట. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. అంటే అడుగంటకుండా ఉండడం కోసం మధ్యలో కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి తీసుకున్న తర్వాత చికెన్లో ఈ విధంగా వాటర్ అనేవి వస్తాయి. చూడండి, కొద్దిగా ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఈ విధంగా వాటర్ అంతా పోయి మనకు ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఆ ఆయిల్ తేలిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోను వేసి బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా మొత్తం ముక్కలకు మంచిగా పట్టేలాగా టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మళ్ళీ ఈ విధంగా మంచిగా టమాటా కూడా ఉడికిపోయి ఉంటుంది అన్నమాట. చూసారా ఏ విధంగా ఉందో? ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత మనము చికెన్కి సరిపడినంత కారము మనము వేసుకోవాలి. అంటే మీరు తినదగినంత కారం అయితే వేసుకోండి. నేనైతే కొద్దిగా కారం ఎక్కువగానే వాడతాను. కొద్దిగా కారం అనేది వేసుకొని ఈ విధంగా కూరకంతా కూడా కలిసేలాగా, ఆ చికెన్ ముక్కలకంతా పట్టేలాగా కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గ్రేవీ కోసం అండి కొద్దిగా వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. చూడండి, కొద్దిగా గ్రేవీ ఉంటేనే మంచిగా తినడానికి కూడా బాగుంటుంది. కాబట్టి నేను గ్రేవీ కోసము కొన్ని వాటర్ వేసి ఈ విధంగా కలుపుకున్నాను. ఒక 10 నిమిషాలు మనము మూత పెట్టి ఉంచుదామండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. అంటే ఆయిల్ సపరేట్ అయ్యి కూర మంచిగా ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలి ఉంటుంది. అప్పుడు మనము కొద్దిగా గరం మసాలాని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, గరం మసాలాను మనము వేసుకోవాలి. తగినంత గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కలిపి నేను వేసానండి. ఇప్పుడు కూరని మనము మంచిగా అంతా కలిసేలాగా గరం మసాలా వేసుకున్న పుదీనా, కొత్తిమీర కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనము కొద్దిగా కొత్తిమీర, పుదీనా అనేది మనం ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇక్కడ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొద్దిసేపు అయిన తర్వాత కర్రీ మొత్తం ఈ విధంగా కలర్ఫుల్గా, చూడడానికి కూడా మంచిగా తినాలనిపించేటట్టు ఉంది. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజా రేణు 2026. బాయ్ బాయ్.